నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మనకి వంశీ అనే ఒక అతను వాట్సాప్ మెసేజ్ చేశాడు, డాక్టర్ రాజా గారితో నేను వారికోస్ వెయిన్స్ గురించి మాట్లాడాలని. ఇందుకే నువ్వేం చేస్తున్నావు ఏంటి అని నేను డీటెయిల్స్ అడిగితే తను చెప్పింది తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాడట. వీళ్ళకి కూడా టార్గెట్లు, కాళ్ళు, నైట్ కాల్స్, అనీవెన్ టైమింగ్స్, ప్రతి దానికి అనీవెన్. మనకి ఆపోజిట్గా వెళ్తుంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళు. కానీ సాఫ్ట్వేర్ సిస్టమే లేకపోతే అసలు మనకు ఏ వర్క్ చేసుకోలేము. ప్రతిదీ సాఫ్ట్వేర్తోనే నడుస్తుంది. ప్రతి ఫ్యామిలీలో ఓవరాల్గా చూసుకుంటే ఒకరో ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూస్తూ ఉంటాం. చిన్న అంటే తను మాట్లాడిన వాయిస్ని బట్టి నాకు ఏజ్ కాస్త చిన్నదేనేమో అనిపించిందండి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నాను, నా వల్ల కావట్లేదు మేడం, నాకు ఏం చేయాలో తెలియట్లేదు అంటే ఒకలాంటి ఇరిటేషన్ వచ్చేస్తుంది, పెయిన్ని భరించలేకపోతున్నా, అది ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, అట్లా అంతగా చెప్పాడనమాట. సో ఇమీడియట్గా మీతో మాట్లాడాలనిపించింది వంశీని. ఏం సార్ అంత పెయిన్ ఉంటుందా డాక్టర్ గారు? ఎస్, అంటే ఆ వెయిన్స్లో కానీ సరిగా బ్లడ్ ఫ్లో అవ్వకపోతే కొంతమందిలో ఏంటంటే పెయిన్ లేకుండా అవన్నీ ఇలా చిన్న చిన్న తీగలు పెట్టేస్తాయి చాలా. అలాంటి వాళ్ళకి పెద్దగా పెయిన్ ఉండదు. కానీ ఒకటే వెయిన్లో బాగా బ్లడ్ పూల్ అయిపోతే మాత్రం చాలా పెయిన్ ఉంటుంది. సో ఇట్ కెన్ బి వెరీ పెయిన్, భరించలేనంత పెయిన్. రెస్ట్లెస్ లెగ్స్, రాత్రి నిద్ర పట్టదు, పడుకున్న 2-3 అవర్స్కి నిద్ర పడుతుంది ప్రతిరోజు, రైట్? సో కాలు నిలిమితే బెటర్ అనిపిస్తుంది. సో ఇవన్నీ చాలా టిపికల్ సింటమ్స్ అండి. సో చాలామంది అంటే ఏముంది కాళ్ళు పని ఎక్కువ చేస్తుంటారో కాళ్ళు పీకుతాయి అంటారు. యాక్చువల్ కాళ్ళు పీకకూడదండి పని చేసినంత మాత్రం. సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నిజం సార్, ఇది అట్లాగే అనుకుంటాం. ఎక్కువగా వర్క్ చేసాం కదా ఈరోజు, అందుకే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఇంకొకటి వేడి చేసిందేమో అందుకని కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఎండాకాలం ఇవన్నీ రాంగ్. సో ఎయిదర్ మీకు ఏదో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే తిన్నలో విటమిన్స్ లోపాలను ఉండాలి, వాస్కులర్ ప్రాబ్లమ్స్ అయినా ఉండాలి, నర్వ్స్ నరాల ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం లేకపోతే కాళ్ళు నొప్పులు రావడం అనేది సహజం అనేది చాలా చాలా తప్పు విషయం. ఏజ్ని బట్టి కూడా అంతే అంటారా? నో ఏజ్ యూ షుడ్ గెట్ లైక్ పెయిన్స్. వంశీతో ఒకసారి మాట్లాడదామండి. తన పాపం ఎలాంటి పెయిన్ని ఫేస్ చేస్తున్నాడు, దానికి సొల్యూషన్స్ ఏంటి మీ మాటల్లోనే తను తెలుసుకుంటాడు. కానీ చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది డాక్టర్ గారు. ఏదో ఒక ఇంటర్వ్యూ చూసాము అయిపోయింది, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకోకుండా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడించండి అనే ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయగలిగాం. ఎందుకంటే జనరల్ ఇష్యూస్ వేరు, వారికోస్ వెయిన్స్ అనే సబ్జెక్టే వేరు. సాధారణంగా ఎలా తీసుకుంటారంటే కాళ్ళ నొప్పులేగా అవే తగ్గిపోతాయి అట్లా అనుకుంటారు. దీనికి ఒక డిఫరెంట్ సెక్టార్ ఉంది, దీనికి సమ్ డాక్టర్స్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు అనే ఐడియా క్రియేట్ చేయగలిగాం ఏవీస్ వలన. హలో, నమస్తే అండి, వంశీ గారా? నమస్తే మేడం. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. వారికోస్ వెయిన్స్కి సంబంధించి డాక్టర్ రాజా గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఏవీసీ హాస్పిటల్ డాక్టర్ రాజా గారు. అవును మేడం. రైట్, మీకు ప్రాబ్లం ఉందని చెప్పి నాకు వాట్సాప్లో చేశారు కదా, ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడతారండి? ఎస్, మాట్లాడండి. వంశీ మాట్లాడండి. నమస్కారం అండి. నేను ఐటీ ప్రొఫెషనల్ వర్క్ చేస్తున్నాను సార్, హైదరాబాద్లో ఉంటాను నేను. ఇక్కడ ఏ కంపెనీలో పనిచేస్తున్నారు వంశీ గారు? కాగ్నిజెంట్. ఓకే. యా, యాక్చువల్గా నేను మోస్ట్ ఆఫ్ ది టైం సిస్టమ్ ముందే మా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సార్. ఒక్కొక్కసారి ఓవర్ నైట్ వర్క్ చేస్తాం, డెలివరీస్ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందనే టైంకి కాళ్ళు మొత్తం పీకడము ఇట్లా అనిపిస్తుంది సార్. నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, మీరు వెరికోస్ సింటమ్స్ గురించి చెప్తుంటే విన్నాను. సో నాకు ఏమన్నా వెరికోస్ ఉందేమో ఒక డౌట్ స్టార్ట్ అయింది నాలో. అండ్ సో ఈ సుమన్ టీవీకి కాల్ చేయడం జరిగింది సార్. సో ఏంటి వంశీ గారు, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నారా? రోజు మార్నింగ్ 1 అవర్ వాకింగ్ అట్లా చేస్తున్నారా? వాకింగ్ అసలు వాకింగ్ వెళ్ళే టైం ఉండదు సార్ మాకు. జిమ్ చేయడం కానీ, సిటప్స్ చేయడం కానీ, అంటే కాఫ్ మసిల్స్ అట్లా పిక్కలు అంతా ఎక్సర్సైజ్ ఏం టైం లేదా? చూసారు, వెరీ కామన్ అండి. సో వంశీ గారు, టూకీగా చెప్పాలంటే ఇది వెరికోస్ సిమ్టమ్స్ ఏనండి. మీరు యాక్చువల్లీ డే అంతా కూర్చుంటారు, లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ఆడ్ టైమింగ్స్ ఉంటాయి. ఐఎమ్ షూర్ వీక్లీ 1-2 టీమ్ డిన్నర్స్ అనుకొని మీకు బయటికి మంచి మంచి భోజనాలకు తీసుకెళ్తుంటారు. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే ఒక రకమైన హై స్టిరాయిడ్ యాక్సెస్, అంటే బాడీలో స్టిరాయిడ్ యొక్క సంఖ్య పెరిగి కొంచెం మనిషి వెయిట్ పెరగడం, మనిషి స్లో అవటం, ఫ్యాట్ కంటెంట్ ఇవి నార్మల్ వెయిట్లో ఉన్న కూడా ఫ్యాట్ డిపాజిషన్ అంటే పొట్ట చుట్టూ తొడల చుట్టూ రావటం, ఇవన్నీ కూడా హైపర్ స్టిరాయిడ్ కండిషన్సే. వీటన్నిటి వల్ల కూడా రక్తస్రావం అనేది బాగా మారిపోతుంది, బ్లడ్ ఫ్లో అనేది మారుతుంది. సో అలా మారటం వల్ల బ్లడ్ సరిగ్గా పైకి సర్క్యులేట్ అవ్వలేకపోవడం వల్ల బ్లడ్ కాళ్ళు అలా పూల్ అవ్వటం, ఆ దినమంతా పూల్ అయ్యి అలా ఉండిపోవడం వల్ల మీకు ఈ సాయంకాలం అయితే కాళ్ళు నొప్పులు, కాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వటం,
కాళ్ళు చాలామంది క్రాంప్స్ అంటారు, అంటే పిక్కలు అలా గట్టిగా పట్టేసుకున్నట్టు ఫీలింగ్ వస్తుంది చాలా మంది. నాక్టర్నల్ క్రాంప్స్ అంటే రాత్రిపూట క్రాంప్స్ అంటారు. మరి కొంతమందికి మీలానే రాత్రి పడుకున్న తర్వాత ఇంత చేసి పని చేసి వచ్చి పడుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ నిద్ర పట్టదు ఈ క్రాంప్స్ వల్ల, రోల్ అవుతూ ఉంటారు. దాన్ని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం, రెస్ట్లెస్ లెగ్స్ అంటాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే టిపికల్ వాస్కులర్ లక్షణాలు వంశీ గారు. సో మీరు ఐ సపోజ్ హైదరాబాద్లో ఉంటారు కదా, ఇక్కడ బ్రాంచ్ అనే చెప్పారు కదా ఇందాక. సో హైదరాబాద్ అయితే మీకు చాలా ఈజీ అండి. మాకు ఇప్పుడు కొండాపూర్లో బ్రాంచ్ ఓపెన్ అవుతుంది, హైదరాబాద్లో జూబ్లీస్ ఎలాగో బ్రాంచ్ ఉంది. మీరు కాల్ చేసి రండి, వస్తే సో సర్వసాధారణంగా ఇది ఒకవేళ క్లియర్లీ వాస్కులర్ అని మనం ప్రూవ్ చేసి ఇది మెడిసిన్స్కి తగ్గదండి. ఓకే, కొంతవరకు పొడుగాటి తొడుగులు, సాక్సెస్ లేకపోతే స్టాకింగ్స్ అంటాం, అవి వేసుకుంటే మీకు కొంతవరకు కంప్రెస్ అయ్యి కాళ్ళు కాస్త రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ మాత్రమే అంటే వేసుకున్న రోజు వస్తుంది, లేని రోజు ఉండదు. దాంతోపాటు మీరు ఏమైనా బాడీ వెయిట్ గట్రా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి రోజుకు ఒక 10 to 12 కిలోమీటర్స్ నడవడం, అలా నడిస్తే మీకు డెఫినెట్గా కాళ్ళలో కాస్త సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇవి రెండు మీరు అంటే ఆపరేట్ చేసినా చేయకపోయినా మీరు అవలంబించాల్సిన అలవాట్లు. ఓకే, స్టార్ట్ చేయాలి మీరు. ఓకే, బట్ జనరల్గా ఇప్పుడు ఏదో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ లేకపోతే న్యూరోకైండ్ లేకపోతే లిరికా లేకపోతే ప్రిగాబ్లిన్ ఇట్లాంటివి వేసుకుంటే నిద్ర రావటం, కొన్ని హ్యాబిట్ ఫార్మింగ్, నిద్ర పట్టకపోతే కొన్నిసార్లు ఆల్ప్రెజలామ్ ఇట్లాంటి ట్యాబ్లెట్ వేసుకుంటే అలవాటు అయిపోతుంది, మనకి అడిక్షన్ అయిపోతుంది. సో ఇలాగా మీకు ఈ ట్యాబ్లెట్ అన్నిటి వల్ల కాస్త నష్టమే వస్తుందన్నమాటే కానీ లాభం ఏమాత్రం కూడా ఉండదు. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్స్ రాసుకుంటారు, వాటి వల్ల ఏం పెద్ద ఉపయోగం ఉండదండి. సో ఇది ఒకసారి ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దీనికి స్పెసిఫిక్గా కొంతమంది స్పెసిఫిక్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటే సరిపోతుంది. యాజ్ ఎర్లీ యాజ్ మీరు ఒక్కసారి క్లినిక్ని కన్సల్ట్ అవ్వండి వంశీ. ఇప్పుడు కొండాపూర్లో కూడా స్టార్ట్ అవుతుంది, బహుశా మీ ఆఫీస్ అటు సైడే అయి ఉండొచ్చేమో. చెప్పండి ఇన్సూరెన్స్ కంటే క్లెయిమ్ చేసుకోవచ్చు సార్ దీనికి? ఒకవేళ ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అవుతుందా మనకి దీనికి వెరికోస్కి? ఎస్ వంశీ, డెఫినెట్గా ఇది ఒక మెడికల్ డిజార్డర్ కాబట్టి మనం ఇన్సూరెన్స్ అన్ని రకాలుగా కూడా క్లెయిమ్ అవుతుంది. కొంతమంది క్లినిక్స్ ఏంటంటే వాళ్ళకి ఇంకా సరిగా ఎట్లా ఫైల్ చేయాలి పేపర్ వర్క్ అంతా తెలియదు కాబట్టి మీకు ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని చెప్పడం జరుగుతుంది, కానీ అది నిజం కాదు. మా ఏవి సంస్థలో మీకు కంప్లీట్గా 100% రీయింబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, రైట్ వంశీ, థ్యాంక్ యూ అండి. అదే మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నట్లుగా వీరు వారని తేడా లేదు. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏం సార్ చిన్న పిల్లలలోనే హార్ట్ అటాక్స్ చూస్తున్నాం, డ్యాన్స్ చేస్తున్నారు పడిపోతున్నారు, చనిపోతున్నారు, జిమ్ చేస్తూ చనిపోతున్నారు. అట్లాగే వారికోస్ వెయిన్స్ అనేది కూడా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో చూస్తున్నాం. ప్రధానంగా కేసెస్ పెరగటానికి రీజన్ అంటే మీరు ఏం చెప్తారు? అదేనండి, దీని చెప్తున్నట్టుగా అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నాలోనే కొన్ని వెయిట్ రిలేటెడ్గా మార్పులు చూస్తున్నాను. ఏంటి అని విశ్లేషిస్తే ఫర్ ఎగ్జాంపుల్ నా ఓన్ స్కెడ్యూల్ ఇన్ని సెంటర్లు పెట్టడం వల్ల నేనే 12 గంటలు పనిచేస్తున్నాను, రైట్? వారానికి 7 రోజులు పనిచేయాలి, లేకపోతే నా ఓన్ సెంటర్స్. సో నాలోనే మార్పులు చూస్తున్నాను. ఇది కూర్చొని ఆఫ్ కోర్స్ బీయింగ్ డాక్టర్ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అసలు నేను వెళ్ళి దాని బేసిస్ ఏంటి, రీసెర్చ్ ఏంటి, ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాను. సో ఇదొక చాలా కామన్ ప్రాబ్లం అండి. ఇవన్నీ కూడా దీని అన్నిటికీ మూలం స్ట్రెస్ అనమాట. సో మనము స్ట్రెస్ అనేది స్ట్రెస్ని మంచిగా వాడుకుని దాన్ని హెల్ప్ చేసుకుని దాన్ని వాడుకుంటే అది మంచి స్ట్రెస్ కూడా. మంచి స్ట్రెస్లు చాలా ఉంటాయి. పరీక్ష వస్తుంది 10 రోజుల్లో బాగా చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, ఆ స్ట్రెస్ పడిన వాడికి వస్తుంది, అది కూడా మంచి స్ట్రెస్. అది చిన్నప్పుడు మంచి హ్యాండ్లింగ్ మెకానిజం ఉంటుంది, ఒక టీచర్ ఉంటాడు, ఒక మాస్టర్ ఉంటాడు, వాడు నేర్పిస్తాడు, అంతా బాగుంటుంది. కొన్ని హ్యాండిల్ చేయలేని స్ట్రెస్లు ఉంటాయి. మీ బాస్ ఏమో 3 రోజుల పని 1 రోజు చేయమంటున్నాడు, లేదా ఇవి హ్యాండిల్ చేయలేని స్ట్రెస్. అలా ఉన్నప్పుడు డెఫినెట్గా మనం వీటికి పాలవుతున్నాం. ఈ కేసెస్ అన్నిటిలో కూడా నేను చూస్తున్న కామన్ యాక్సెస్ ఏంటంటే అవుట్ సైడ్ ప్రాసెస్డ్ ఫుడ్. ఎస్. Number 2 is the work style. Okay. Number 3 is lack of sleep. Now this lack of sleep is the most important factor. Oh my God. Okay. And second important becomes processed food. Third becomes stress. సో ఈ 3 కాంబినేషన్ 2 విచిత్రంగా అవన్నీ కలిసే ఉంటాయి. మళ్ళీ స్ట్రెస్ ఉన్నోడికే నిద్ర పట్టదు, స్ట్రెస్ ఉన్నోడే మరి రాత్రి 2కి ఏం చేయాలి తెలియకెళ్ళి అవి ఇప్పుడు మాదాపూర్లో నెయ్యేసిన ఇడ్లీలు తింటున్నాడు, రైట్? వాడు ఇప్పుడు అక్కడ పెద్ద లైన్ ఉంటుంది, అవునండి, రైట్? లైక్ హీస్ లిటరలీ వాడు జగ్గుతో పోస్తున్నాడు అని దాని మీద. ఇట్ ఈస్ నో ఛాన్స్ అండి. అది మీరు కానీ 3 ఏళ్ళు కానీ తింటే మీకు 25 ఏళ్ళు కూడా హార్ట్ అటాక్ వస్తే నేను ఏ విధంగా కూడా సర్ప్రైజ్ అవ్వను. దట్ అమౌంట్ ఆఫ్ గీ సంథింగ్ యూ నీడ్ టు కన్స్యూమ్ ఇన్ అ మంత్, నాట్ ఇన్ అ డే. ఓ మై గాడ్. వాడు వేసిన ఒక ఇడ్లీ మీద వేసింది, అది కొత్త కేఫే వచ్చింది అని. ఐ మీన్ ఇట్స్ నాట్ ఫేర్ అట్ ఆల్. అంటే చాలా తప్పు.
విచిత్రంగా గవర్నమెంట్ సిగరెట్ల మీద వీటి మీద పెట్టే అదే tax Awareness. వీటి మీద పెట్టారు first. Okay. మందు మీద అవి యాక్చువల్గా అంత హామ్ చేయవు యాజ్ మచ్ as దిస్ ఫుడ్. ఓకే. లైక్ మన బెంగళూరు ఎయిర్పోర్ట్ ఏదో బెన్నె దోశ అంట లిటరల్గా నేను చూస్తుంటే వాడు ఒక మన పెట్రోల్ వేస్తారు చూడండి అలా గన్లోంచి పోస్తున్నాడు గీ లైక్ లిటరల్గా లైక్ పెట్రోల్ ఐ జోకింగ్. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుందండి. వీటిలో ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం వారికోస్ వెయిన్స్, ఇది లక్కీగా ప్రాణాంతకం కాదు అంతగా. వేరే ఇంకొక లైఫ్ స్టైల్ ప్రాబ్లం హార్ట్ డిసీజ్. జస్ట్ దానికి ఇది కాదు, అన్నీ ఒక విష్ణుమూర్తి రూపాలే. అంతే కదండి. కామన్ రూపం స్ట్రెస్ లోపల. స్ట్రెస్ ఇస్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్, బ్యాడ్ స్లీప్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్. ఈ 3ని కనుక కరెక్ట్ చేసుకోగలిగితే కొంచెమన్నా హెల్త్ ఇష్యూస్ నుంచి దూరంగా ఉండగలుగుతామేమో బహుశా. అబ్సల్యూట్లీ రైట్ సార్. ఇంకా చాలామంది చాలా డౌట్స్ రేస్ చేశారు డాక్టర్ గారు. మనం రాబోయే వీడియోలో వాటిని కొంచెం మీరు అడ్రస్ చేసే ప్రయత్నం చేద్దాం. తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. థ్యాంక్స్. ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్.